ఢిల్లీ జిమ్ఖానా క్లబ్ లీజు ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. నిబంధనలను క్లబ్ యాజమాన్యం ఉల్లంఘించిందని, లీజు షరతులను పాటించడంలో విఫలమైందని కేంద్రం చెప్పడం జరుగుతుంది, పేర్కొంటోంది. ఈ క్లబ్ కు సంబంధించిన ఆస్తులన్నింటినీ ఖాళీ చేసి వెళ్లిపోవాలి, భూమిని ఖాళీ చేసి వెళ్లిపోవాలి, ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి అనేది మనకు పైకి కనిపించే ఆర్డర్. కానీ దీని వెనుకున్న రాజకీయ కోణం ఏంటి అంటే, అటువంటి మహానగరంలో రియల్ ఎస్టేట్ అనేది చాలా కాస్ట్లీగా ఉంటుంది. అక్కడ అద్దెలు కూడా విపరీతంగా ఉంటాయి. అటువంటి చోట ఈ ఢిల్లీ జిమ్ఖానా క్లబ్ అనే వాళ్ళు సంవత్సరానికి కేవలం ఒక 1000 రూపాయలు మాత్రమే అద్దె చెల్లిస్తూ ఇష్టారాజ్యంగా ఎకరాల కొద్ది భూమిని వాడేసుకుంటున్నారు. నమస్తే, వెల్కమ్ టు గాంధీవో. కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఢిల్లీ జిమ్ఖానా క్లబ్ లీజు ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఎందుకు ఇంతకీ ఆర్డర్ ఏంటి అంటే, క్లబ్ ప్రాంగణాన్ని అలాగే దాని పరిధిలోని ఆస్తులను జూన్ 5వ తేదీలోపు ఖాళీ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన గడువు విధించింది. జిమ్ఖానా క్లబ్ ఉన్న భూమి ప్రభుత్వానిదని, దానిని వాణిజ్య అవసరాలకు లేదా క్లబ్ కార్యకలాపాలకు నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్నారని కేంద్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది. భూ కేటాయింపుల నిబంధనలను క్లబ్ యాజమాన్యం ఉల్లంఘించిందని, లీజు షరతులను పాటించడంలో విఫలమైందని కేంద్రం చెప్పడం జరుగుతుంది, పేర్కొంటోంది. నిర్ణీత గడువులోపు ఖాళీ చేయకుంటే ప్రభుత్వమే క్లబ్ ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించడం కూడా జరిగింది. చారిత్రక నేపథ్యం: ఢిల్లీలో ఉన్న జిమ్ఖానా క్లబ్ కి చాలా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. బ్రిటిష్ కాలం నాటి రోజులతో ముడిపడి ఉన్న చరిత్ర దీని వెనుక ఉందన్నమాట. దశాబ్దాల క్రితం బ్రిటిష్ కాలంలో ప్రారంభమైన ఈ క్లబ్ దేశ రాజధానిలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన సోషల్ క్లబ్స్ లో ఒకటి. సామాజికమైన కేంద్రంగా ఇది కొనసాగుతూ వస్తుందన్నమాట అనేక శతాబ్దాలు. అయితే నిర్వహణలో లోపాలు ఉండడం అనేది ఇప్పుడు తాజాగా చర్చకు దారితీస్తుంది. క్లబ్ సభ్యత్వాలు, నిర్వహణ మరియు ఆర్థిక లావాదేవీలలో అక్రమాలు జరుగుతున్నాయని గతంలో అనేక ఆరోపణలు రావడం జరిగింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, దీన్నే NCLT అంటారు. క్లబ్ వ్యవహారాల్లో అక్రమాలపై గతంలోనే కేంద్ర ప్రభుత్వం NCLT-ని ఆశ్రయించింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ని కేంద్రం ఆశ్రయించడం జరిగింది. దీనివల్ల క్లబ్ పాలక మండలిపై నిఘా పెరిగింది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు వాడుతున్నారు, క్లబ్ ఏ కార్యకలాపాలకు వేదికగా మారింది అనే వాటి మీద ఇంతకాలం నిఘా పెరిగింది. ప్రభుత్వ నిర్ణయంతో క్లబ్ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లే అవకాశాలను వారు పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ వ్యూహం ఏంటి అంటే, ప్రభుత్వ స్థలాలను దుర్వినియోగం కాకుండా కాపాడుకోవడంలో భాగంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇది మనకు పైకి కనిపించే న్యూస్. కానీ జిమ్ఖానా, ఢిల్లీలో ఉన్న ఒక జిమ్ఖానా క్లబ్ అనేది బ్రిటిష్ వాళ్ళ కాలంలో అప్పటి బ్రిటిష్ పాలకులు యథేచ్ఛగా భూమిని ఒక 100 సంవత్సరాలకు పైగా, ఒక శతాబ్దానికి పైగా లీజుకి ఇచ్చేయడంతో చీప్ రేట్ కి భూమిని కొట్టేసి అక్కడ కొన్ని రాబందులు, గ్రద్దలు వాలిపోయి ఈ జిమ్ఖానా క్లబ్ అనే దాన్ని అలా పట్టుకొని అక్కడే తిష్ట వేయడం అనేది ఇక్కడ రాజకీయ సమస్య. పైకి కనిపించే పాలనాపరమైన నిర్ణయం ఏంటంటే, జూన్ 5 లోపు ఈ క్లబ్ కు సంబంధించిన ఆస్తులన్నింటినీ ఖాళీ చేసి వెళ్లిపోవాలి, భూమిని ఖాళీ చేసి వెళ్లిపోవాలి, ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి అనేది మనకు పైకి కనిపించే ఆర్డర్. కానీ దీని వెనుకున్న రాజకీయ కోణం ఏంటి అంటే, ఈ జిమ్ఖానా క్లబ్ లాంటి సామాజిక కేంద్రాలు, సోషల్ క్లబ్స్, సోషల్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వీటిని అడ్డుపెట్టుకొని కొన్ని పార్టీలకు లేదంటే కొన్ని అధికార వర్గాలకు, కొందరు వ్యక్తులు, నాయకులకు అండగా ఇక్కడ నుంచి రాజకీయాలు చేయడం, కుట్రలు చేయడం, వ్యూహాలు పన్నడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఇది అన్ని చోట్ల జరిగేది. కానీ ఢిల్లీలో ఉన్న జిమ్ఖానా క్లబ్ విషయంలో జరుగుతున్నది ఏంటంటే, ఈ విషయం వినగానే ఎవరికైనా షాక్ అనిపిస్తుంది. ఢిల్లీ దేశ రాజధాని, అటువంటి మహానగరంలో రియల్ ఎస్టేట్ అనేది చాలా కాస్ట్లీగా ఉంటుంది. అక్కడ అద్దెలు కూడా విపరీతంగా ఉంటాయి. అటువంటి చోట ఈ ఢిల్లీ జిమ్ఖానా క్లబ్ అనే వాళ్ళు సంవత్సరానికి కేవలం ఒక 1000 రూపాయలు మాత్రమే అద్దె చెల్లిస్తూ ఇష్టారాజ్యంగా ఎకరాల కొద్ది భూమిని వాడేసుకుంటున్నారు. కేవలం 1000 రూపాయలు సంవత్సరానికి, నెలకి కూడా కాదు, సంవత్సరానికి. ఇలా ఇష్టారాజ్యంగా బ్రిటిష్ కాలం నాటి రూల్స్ నే అడ్డు పెట్టుకొని ఎకరాల కొద్ది ప్రభుత్వ భూమిని ఆక్రమించి కబ్జా చేసి, పైగా దేశ భద్రతకి, కేంద్ర ప్రభుత్వ స్థిరత్వానికి కూడా ప్రమాదం కలిగించేలాగా ఈ జిమ్ఖానా క్లబ్ వేదికగా ఏమేం జరుగుతుంది అని కూడా ఇంతకాలం నుంచి నిఘా పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ నీటి నేపథ్యంలో మోదీ సర్కార్ జూన్ 5వ తేదీ లోపు తట్టాబుట్ట సర్దుకొని ఖచ్చితంగా జంప్ అవ్వాల్సిందే అని చెప్పేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దీని మీద కోర్టుకు వెళ్తే మరికొంతకాలం జాప్యం జరగొచ్చు. కానీ ఇటువంటి విషయాల్లో కోర్టులు కూడా పెద్దగా చేసేదేమి ఉండదు. ఎందుకంటే అది ప్రభుత్వ భూమి, అధికారికంగా ప్రభుత్వ భూమి. ఇంతకు ముందు ప్రభుత్వాలు 2014 కంటే ముందు ఉన్న అనేక ప్రభుత్వాలు ఇటువంటి విషయాల్ని చూసి చూడనట్టుగా వదిలేస్తూ రావడం వల్ల వీళ్ళకు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది. కానీ ఇప్పుడు ఒక్కొక్క లూప్ హోల్ ని టైట్ చేస్తూ క్లోజ్ చేస్తూ రావాల్సిన క్రమంలో మోదీ సర్కార్ ఈ జిమ్ఖానా క్లబ్ మీద కూడా దృష్టి పెట్టి ఈ లోపల జిమ్ఖానా క్లబ్ లో జరిగే కార్యకలాపాలు, అనుమానాస్పదమైన
వ్యవహారం ఇదంతా పక్కన పెడితే అవేవి నిరూపణకి నిరూపణ చేయగలిగినవి కారకపోయినప్పటికీ సింపుల్ గా మాట్లాడుకున్నా సరే అతి కారు చౌకగా ప్రభుత్వ భూమిని, అది దేశ రాజధాని నడిబొడ్డులో ఎకరాల కొద్ది భూమిని కబ్జా చేసుకొని తక్కువ రేటుకి ఆ ఆస్తుల్ని అనుభవించడం అనేది ఖచ్చితంగా ట్యాక్స్ పేయర్స్ కి, దేశ ప్రజలకి నష్టం కింద లెక్కకొస్తుంది. కాబట్టి మోదీ సర్కార్ ఖచ్చితంగా ఒక మంచి పని చేసిందని చెప్పుకోవాలి. ఈ జిమ్ఖానా క్లబ్ నుంచి సోకాల్డ్ రాబందుల్ని, గద్దల్ని వెళ్ళగొట్టడం అనేది శుభ పరిణామం. మరి దీనిపైన ఈ మీడియం అనుకుంటున్నారు, ఇలాంటి ఇంకా ఇతర ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఖచ్చితంగా ఎటువంటి చర్య తీసుకోవాలని మీరు అనుకుంటున్నారా, లేదా మీ ఉద్దేశం మరేదైనా ఉందా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.